విద్యుత్ శాఖలో లంచావతారాలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లంచావతారాలు చాలామంది ఉన్నారట ఉద్యోగులు. దక్షిణ డిస్కమ్ కాల్ సెంటర్కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు. 6 నెలల్లో 7 విద్యుత్ ఉద్యోగులపైన వేటుపడ్డదట. తాజాగా యూపీఐ ద్వారా లంచం సొమ్ము తీసుకున్న ఆర్టిజన్ పైన చర్యలు. సో ఫోన్పేలు, గూగుల్ పేలు చేసి తీసుకున్నాడు పైసలు. విద్యుత్ సిబ్బంది లంచాలతో జనం అల్లాడిపోతున్నారు. ఎంతో కొంత ముట్ట చెబితే తప్ప విద్యుత్ సమస్యలను సిబ్బంది పరిష్కరించట్లేదు. యూపీఐల ద్వారానే దర్జాగా లంచాల సొమ్మును వసూలు చేసుకుంటున్నారు. విద్యుత్ సంస్థల్లో నెలకు 5-6 లక్షల జీతభత్యాలు పొందే చీఫ్ ఇంజనీర్, సిఐ మొదలుకొని అట్టడుగున క్షేత్రస్థాయిలో ఆర్టిజన్ పేరుతో పనిచేసే తాత్కాలిక ఉద్యోగి దాకా ప్రతి క్యాడర్లో కొంతమంది వసూళ్లకు పాల్పడుతూ పట్టుబడుతున్నారు. ఇది ఈ రెవెన్యూలో చాలా ఎక్కువగా ఉంటుంది, ఈ డిపార్ట్మెంట్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నిజాయితీగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ కరప్టెడ్ ఆఫీసర్స్ కూడా, కరప్టెడ్ ఎంప్లాయీస్ కూడా చాలామంది ఉన్నారు. మీరు చూడండి, ఒక మీటర్ కావాలంటే, ఒక ఏదైనా సమస్య వచ్చిందంటే ఎంతో కొంత ముట్ట చెప్పండి పని అయ్యే అవకాశం కనబడట్లేదు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్లోని అలియాబాద్ ప్రాంతంలో ఆర్టిజన్ జి శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ మేడ్చల్ డివిజనల్ ఇంజనీర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్ పనులు చేసేందుకు పేటీఎం ద్వారా ఈ ఆర్టిజన్ లంచం వసూలు చేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలడంతో సస్పెండ్ చేశారు. యూపీఐ ద్వారా లంచం సొమ్ము తీసుకున్నట్లు నిర్ధారణ అయి సస్పెండ్ కావడం విద్యుత్ ఉద్యోగుల్లో ఇదే ప్రథమం. బయట పడని కేసులు ఇంకా ఎన్నో ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 6 నెలల కాలంలో కేవలం దక్షిణ డిస్కమ్ పరిధిలోని అవినీతి ఆరోపణలతో 7 సస్పెండ్ అయ్యారు. మరో 9 మందికి ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇంకో 4 ప్రధాన కార్యాలయానికి సరెండర్ చేశారు. ఒక ఏఈని బదిలీ చేశారు. వారిలో కొందరికి 1 లక్ష నుంచి 2 లక్షలకు పైగా జీతభత్యాలు ఉన్నాయి. 2 లక్షల జీతం ఉన్నాడు కూడా లంచం అడగబట్టే. ఎట్లా తయారయ్యారు చూడిగా. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల విద్యుత్ ఇంజనీర్ పోస్టులకు భారీ డిమాండ్ ఉన్నది. సైబర్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, పటాన్చెరు, వరంగల్ తదితర వాణిజ్య పారిశ్రామిక ప్రాంతాల్లో ఏఈ, ఏడీఈ, డిఈ వంటి పోస్టుల్లోకి కేవలం బదిలీ కోసమే 50 లక్షల నుంచి 1 కోటి వరకు లంచం ఇవ్వడానికి కొందరు ఇంజనీర్లు సిద్ధంగా ఉంటారనే అభిప్రాయాలు ఉన్నాయట. అంటే వాడు 1 కోటి రూపాయలు లంచంగా ఇచ్చి బదిలీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్న ఏరియా కంటే ఎంత సంపాదిస్తాడు వాడిగా? ఏమవుతుంది, హై రేజ్ టవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి పవర్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి పెద్ద ఎత్తున కరెంట్ సప్లై, ట్రాన్స్ఫార్మర్స్ కెపాసిటీకి మించి పెట్టాల్సి ఉంటుంది. సో ఇంత కెపాసిటీ వరకే పెట్టాలి అని ఒకటి ఉన్నదనుకోండి, సో ఆ నిబంధనని వైలేట్ చేసి కెపాసిటీని పెంచి ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం ఈ జనరల్గా జరుగుతూనే ఉంటుంది ఇది. సో అట్లా ఈ టవర్స్, ఈ హై రైజ్ టవర్స్ నిర్మించే దగ్గర ఉన్న అధికారులు బాగా సంపాదిస్తారు అన్నట్టు. అందుకే ఆ పోస్ట్ కావాలి, ఆ ఏరియాల పోస్ట్. దండిగా అండదండలు ఉన్నాయట. కొందరు ఉద్యోగులకు విద్యుత్ సంస్థల్లో పనిచేసే వారి నుంచి దండిగా అండదండలు ఉంటున్నాయి. దాంతో వారు విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఒక దగ్గర వసూళ్లకు పాల్పడ్డాడు, వాడే జేబులో పెట్టుకోడు, అది పైదాకా పోతుంది. అది ఒక చైన్ సిస్టమ్ లాగా ఉన్నది. ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా వేళ్ళూనుకుపోయింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. అధికారులు వారిపైన చర్యలు ప్రారంభిస్తే పైరవీలతో పైచేయి సాధిస్తున్నారు. ఇటీవల ఒక సీనియర్ ఇంజనీర్ పైన తీవ్ర ఆరోపణలు వస్తే చర్యలు తీసుకోబోతే ఇలాగే చేసిండట. పైగా ఆయన చదివిన డిగ్రీ అర్హతలో పై స్థాయి పోస్టు లేకపోతే ఇతర డిగ్రీకి సంబంధించిన పోస్టును తన అర్హత ఉన్న డిగ్రీ పేరుతో మార్చి ప్రమోషన్ కావాలని ఒకరి ద్వారా రోజు ఫోన్ చేయించి సతాయిస్తుండట. ఒక అధికారి వాపోతుండట. వాస్తవానికి ఈ ఉద్యోగి పైన ఉన్న ఆరోపణలకు వెంటనే సస్పెండ్ చేయాలి. కానీ పైన ఉన్నోడు గట్టోడు కాబట్టి, వాడు ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి మరి లీడర్లను వీళ్ళని మేనేజ్ చేసి వాడిని అట్లే ఉంచుతున్నాడు. కొత్త ప్రభుత్వం వచ్చాక విద్యుత్ సంస్థల్లో అవినీతి, నష్టాలు, నిర్వహణ పైన ప్రత్యేక దృష్టి పెట్టింది. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో కేవలం ఉద్యోగుల తీవ్ర నిర్లక్ష్యం వల్ల 4 ఏళ్ల క్రితం అగ్ని ప్రమాదం జరగడం, ఏకంగా 9 మంది మరణించడం, 100 కోట్ల నష్టం వాటిల్లడం, ఇంత జరిగినా ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకోకపోవడం వంటివి ప్రస్తావనకు వచ్చాయి. అలాగే ఎంత అవినీతికి పాల్పడినా గత కొన్నేళ్లుగా ఏం చర్యలు తీసుకోకుండా వదిలేయడంతో విద్యుత్ సిబ్బందిలో భయం లేకుండా పోయిందని ప్రభుత్వ పరిశీలనలో తేలింది. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయం ప్రతి అంశంపై ఆరా తీస్తుండటంతో సీఎండీలుగా వచ్చిన ఐఏఎస్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఉద్యోగికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చారని వచ్చిన ఫిర్యాదులపైన సీఎం కార్యాలయం నేరుగా ఉన్నతాధికారులను గట్టిగా ప్రశ్నించిందట. దాదాపు రోజుకు 30 నుంచి 40 కంప్లైంట్స్ వస్తున్నాయట. చాలా చోట్ల విద్యుత్ సిబ్బంది ప్రతి పనికి లంచాలు అడుగుతున్నారు అని ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నందున ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో ఏ విద్యుత్ ఉద్యోగి లంచం అడిగినా, సమస్యలపై స్పందించకపోయినా 04023454884
లేదా 7680901912 ఈ నెంబర్లకు ఫోన్ చేసి చెప్పండి అని ప్రజలకు తెలియజేస్తూ ఈ నెల 6వ తేదీన దక్షిణ డిస్కం ప్రధాన కార్యాలయంలో ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసిరట. అప్పటి నుంచి రోజుకు 30 నుంచి 40 మంది ప్రజలు ఫోన్ చేసి ఈ లంచాల బాధలపైన ఫిర్యాదులు చేస్తున్నారు. వాటిపైన ఎప్పటికప్పుడు విజిలెన్స్ విచారణ చేయించి కఠిన చర్యలు తీసుకోవడం మొదలైందట. తక్షణమే ఇది ఇంకా పెంచాల అవసరమైతే ఈ కాల్ సెంటర్ ఏం తప్పులేదు. పెద్ద ఎత్తున ఈ లంచాలకు పాల్పడుతున్న వారిని అవసరమైతే వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసవతల పడేయాలి. ఇప్పుడు మీరు ఈ ఆర్టిజన్లు వీళ్ళు కాదు, పై స్థాయిలో ఉన్న అధికారుల సంగతి తేల్చండి ఫస్ట్. మొన్న కూడా ఇక్కడ మెదక్ సర్కిల్ శివంపేట్ సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ దుర్గాను సస్పెండ్ చేస్తూ చీఫ్ ఇంజనీర్ రూరల్ జోన్ శ్రీ పి భిక్షపతి మంగళవారం ఆదేశాలు జారీ చేసిరట. ఒక పనికి సంబంధించి ఎస్టిమేట్ తయారు చేసి వర్క్ ఆర్డర్ రిలీజ్ చేయడానికి శ్రీ దుర్గా ప్రసాద్ లంచం డిమాండ్ చేస్తున్నారని సీఎండీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కాల్ సెంటర్కు ఫోన్ చేసి కంప్లైంట్ చేసిరట. దీనిపైన క్షేత్రస్థాయిలో చేసిన విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో చర్యలు తీసుకున్నారట. సో ఈ నెంబర్కి కాల్ చేయండి, ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ఎవరైనా మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో విద్యుత్ శాఖలో మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే 0402345484 7680901912 ఈ నెంబర్కి కాల్ చేయండి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రకంగా ఇట్లా వీళ్ళు అన్ని ఆఫీసెస్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీసెస్లో ఈ పోస్టర్లు అంటేసారు. మీరు ఇక్కడ స్కాన్ అయినా చేయొచ్చు. క్యూఆర్ కోడ్ ఉంది ఇక్కడ, ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఈ మొబైల్ నెంబర్స్ కూడా కాల్ చేయొచ్చు. ఇది వేరే నెంబర్స్. మీకు ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన 2 వేరే నెంబర్లు. సో వాటికి కూడా కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఈ నెంబర్లు అవి, ఈ నెంబర్స్ అవి, ఈ నెంబర్స్ కూడా ఉన్నాయి. టోల్ ఫ్రీ కూడా ఉంది. సో ఇది మంచి విషయం ఇది. కానీ ఇది ఎన్రోల్ చేస్తారన్నది చూడాలి. ఎందుకంటే కేసీఆర్ కూడా గిట్లనే నెంబర్ రాసుకోండి, లంచాలు తినేటోని ఒక్కొక్కరిని పడతా లాగులు దడిచిపోవాలి అట్లా ఇట్లా అని ఒకసారి వరంగల్ సభ పెట్టి మాట్లాడిండు. గుర్తుండే ఉంటుంది మీకు. ఓ నెంబర్ ఇచ్చిండు, నెంబర్ ఇచ్చిండు. ఆ నెంబర్కి మేము ఒక 6 నెలల తర్వాత ఫోన్ చేసి ఆ నెంబరే కలుస్తలేదు. మరి ఇది కూడా 6 నెలల తర్వాత ఉంటుందా ఉడుతుందా చూడాలి. మరి మీరు కూడా కేసీఆర్ లెక్కనే ఏదో హడావుడి చేసి సైలెంట్ అయిపోతే కుదరదు. మీరు కేవలం కిందున్న అధికారులే కాదు, ఈ ఆర్టిజన్లు వాళ్ళు మాత్రమే కాదు, వేలకు వేలు లక్షలు మింగే దొంగలు ఉన్నారు ఇలా. వాళ్ళని పట్టండి. ప్రభాకర్ రావు ఎక్కడ పోయిండండి? అడ్రస్ లేదు, అత్తాపత్తా లేడు కదా. గొర్ర గుంజుకొస్తానడు రేవంత్ రెడ్డి. మరి ఏది దర్జాగా ఉన్నాడు. మరి వేర్ ఈజ్ ప్రభాకర్ రావు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సీఎండీగా పనిచేసిన ప్రభాకర్ రావు ఎక్కడున్నాడు? ఫుల్ టోటల్లీ కరప్టెడ్. ఉద్యోగాలు అమ్ముకున్నాడు, పేపర్లు లీక్ చేసిండు, దొంగ. మరి ఇట్లాంటి వాటి మీద చర్యలేవి, కేసులేవి కథ? మీరు ఓన్లీ ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఈ జరిగిన అవినీతి ఏదైతే యాదాద్రి భద్రాద్రి మీద ఛత్తీస్గఢ్ ఒప్పందం మీద కమిషన్ వేసిరు, బాగానే ఉంది. అసలు మీరు ఒక సపరేట్ కమిటీ కానీ కమిషన్ వేయాలి ఎవరు? ఈ ప్రభాకర్ రావు మీద.